హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్‌లో వచ్చేసి హైదరాబాద్ నుంచి చీరాలయితే వెళ్ళబోతున్నాము. చీరాల వెళ్ళిన వ్లాగ్ అంతా ఏమీ లేదండి. మేము ఆల్రెడీ బయలుదేరింది 10:00 అనమాట. మా ట్రైన్ వచ్చేసి 10:20కి. ఇంకా మేము బయలుదేరిపోయాము. ఎర్లీ మార్నింగ్ 6కి 6:30 ఆర్ 7కి రీచ్ అయ్యామనమాట. రీచ్ అయినాక ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఒక్కొక్కరము పెళ్లి కోసం అయితే రెడీ అవుతున్నాము. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ మా అత్తయ్య మొత్తం క్లీన్ చేసేసారు. ఇంకా ముగ్గేయమ్మ గీత అంటే నేనింకా వెళ్ళి ముగ్గైతే వేస్తున్నాను. మా వారైతే ఇంక నేను ముగ్గేస్తుంటే మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టుగా ఉంటది గీత ముగ్గేస్తే అంట. కావాలని కామెడీలు చేస్తా ఉంటారు. ఇంకా ఇదిగోండి నేనైతే ఎప్పుడు ఏసే ముగ్గే వేస్తాననమాట. ఇక్కడ వీళ్ళు ముగ్గుతో వేయరండి. చాక్ పీస్‌తోనే వేస్తున్నారు అందరూ. ఇంకా మా అత్తయ్య కూడా చాక్ పీసే తీసుకొచ్చేసి చాక్ పీస్‌తో వేస్తుందనమాట. వీళ్ళు కలర్స్ గూడా వెయ్యకుండా కలర్ చాక్ పీస్ తెచ్చుకొని కలర్ చాక్ పీస్‌తో ముగ్గులైతే వేసుకుంటున్నారనమాట. సంక్రాంతి మనం న్యూ ఇయర్ వస్తే మనము ఇలా వేసుకుంటాం కదా కలర్స్‌తో. ఆ బాధ గూడా లేకుండా చాక్ పీస్‌లే కలర్‌వి తెచ్చేసి వేసుకుంటున్నారంట. ఇంకా నేను ముగ్గేసొచ్చాను. ఆ లోపైతే మా ఆడపడుచు ఒక పని, మా చెల్లి ఒక పని, అలాగే మా అత్తయ్య ఒక పని చేస్తా ఉన్నారు. మా అమ్మేమో చిన్న పాపను పట్టుకొనుంది. ఇక్కడ పడుకునే వాళ్ళు పడుకొనున్నారు. ఇక్కడ మా ఆడపడుచు చేసి టీ అయితే రెడీ చేస్తుందనమాట. ఇంక టీ రెడీ అవుతుందంటే అందరూ లేచి గబగబా బ్రష్ చేసేస్తారు. ఎందుకంటే అందరికీ టీ అంటే ఇష్టం కాబట్టి ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో అయితే టీ ఉంటుందనమాట. ఈ ఫ్రూట్స్ అయితే మా వదిన హైదరాబాద్‌లో మా చెల్లి వాళ్ళ ఇంటికొచ్చినప్పుడైతే తీసుకొచ్చిందనమాట. ఇంకా అక్కడుంటే పాడైపోతాయని జెప్పేసి, ఎలాగో ఇక్కడికి మేమందరం వస్తున్నాం కదా! యూజ్ అవుతాయిలే అని జెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాము. ఇదిగోండి మా పాప అయితే నిద్ర లేచిందనమాట. వాళ్ళ డ్యాడీ ఎత్తుకున్నారు. ఇంక తర్వాత బ్రష్ అయితే నేనే జేపియాలి. మా వారు మాట వినదు అని జెప్పేసి అస్సలు తను జేపియరనమాట. నువ్వే జేపి అని అంటారు. ఇంక నేనైతే బ్రష్ చేపిస్తున్నాను. ఇంకా వాళ్ళ బావ అయితే నిల్చొని చూస్తున్నాడు. నిష్క టీతే ఇంత తాలా అయిపోయినియి అని జెప్పేసి అడుగుతున్నాడు. మొన్నటి వరకు మా పాపే చిన్నపిల్ల. తర్వాత ఇప్పుడు మా చెల్లి వాళ్ళ పాప చిన్న పిల్లొచ్చేసిందనమాట. ఇంగండి మా మమ్మీ అయితే లేచి ఇంకా బ్రష్ తీసుకోవడానికి వచ్చేసిందనమాట. చెప్పాను కదా! టీ రెడీ అవుతూ ఉంటే అందరూ రెడీ అవుతారని చెప్పేసి. ఇదిగోండి టీ గూడా రెడీ అయిపోతుంది. ఈ స్టవ్ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇప్పించామండి. అంటే పాతదేంటి అనంటే అసలు రాట్లేదు ఫ్లేమ్ అనేది. అందుకని చెప్పేసి మళ్ళీ కొత్తది తీసుకున్నాము. కొన్ని చేంజెస్ కూడా జరిగినియి. కానీ నేనెక్కడ వీడియో అయితే తీయలేదనమాట ఊర్లో. ఇదిగోండి ఈ బాక్సెస్ అయితే రీసెంట్‌గా ఆర్డర్ పెట్టాను. మేము వచ్చే ముందే వచ్చినియనమాట. 6 బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇవొచ్చేసి 1 కేజీ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా క్వాలిటీ అయితే ఎంత బావుందంటే అంత బావుంది. క్వాలిటీ బావుంది కదా! అని జెప్పేసి 750 ఎంఎల్‌లో కూడా ఇంకొక 6 బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టాననమాట చిన్నవి. పెడితే ఏమైందంటే వాడు మరీ దారుణంగా 2 బాక్సులు పంపించాడండి. 6 పెడితే 2 వచ్చినియనమాట. అయితే ఇది ఇంకితే రిటర్న్ రిక్వెస్ట్ రేజ్ చేశాను. అబ్బా! ఎంత పెద్ద ప్రాసెస్ అనిపించిందంటే నాకు చాలా పెద్ద ప్రాసెస్ అనిపించిందనమాట. రిటర్న్ తీసుకెళ్ళమంటే మీరు 6 పీస్ అన్నారు కదా! మాకు 2 పీసెసే రిటర్న్ ఇస్తున్నారు అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. మళ్ళీ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి మొత్తానికి రిటర్న్ అయితే చేశాను. ఈ శారీ అయితే ఆర్య కలెక్షన్స్ నుంచి ఆర్డర్ చేశానండి. మా ఇంటికైతే వెళ్ళింది. ఇంకా మా మమ్మీ అయితే బ్లౌజ్ స్టిచ్ చేసి తీసుకొచ్చారనమాట. మాకు మా మమ్మీయే బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేస్తారు. ఈరోజు వేసుకున్న శారీ కానీ, పెళ్లి రోజు వేసుకున్న శారీ కానీ, ఇప్పుడు కుట్టుకొచ్చిన శారీ కానీ ఇవన్నీ మా మమ్మీయే స్టిచ్ చేశారనమాట. ఇంకా ఫాస్ట్‌గా అయితే రెడీ అయిపోయి జోగి దగ్గరికైతే వచ్చేసామనమాట. పెళ్లి ముందు రోజు మాకు జోగి అని ఉంటది. అంటే అందరికి ఏమి ఉండదండి. కొంతమందికి ఉంటది. కొంతమందికి ఉండదనమాట. ఇలా అయితే వెళ్తారు. నాకైతే దీని మెయిన్ కాన్సెప్ట్ అయితే నాకు తెలీదు. ఇదిగోండి ఇలా అబ్బాయి అయితే జోగు పట్టుకొని ఇన్ని ఊర్లు నడవాలని ఉంటది. అలా నడుస్తూ ఉంటారు. ఎదురొచ్చి వారు పోసేవాళ్ళు వారు పోసి దండం పెట్టుకుంటూ ఉంటారు దేవుడికైతే. ఇక్కడ మా చెల్లి నేనైతే సేమ్ శారీస్ కట్టుకున్నాం గదా! నేనైతే నక్ష డిజైనర్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచయితే ఆర్డర్ చేసుకున్నానండి. ఇంకా నేను వేసుకొని క్వాలిటీ బావుంది అని చెప్తే మా చెల్లి కూడా బుక్ చేసుకుంది. సో, మేమిద్దరం సేమ్ శారీస్ అయితే కట్టుకున్నాము ఈరోజు. అలాగే మా పిల్లలిద్దరికీ మా మమ్మీ సేమ్ ఉండాలి అని చెప్పేసి సేమ్ డ్రెసెస్ అయితే తీసుకుందనమాట. అసలు ఈ ఫుల్ హ్యాండ్స్ ఎందుకు తీసుకున్నావు మమ్మీ అని చెప్పేసి నేను మామూలుగా గోల చేయలేదు. ఎందుకనంటే ఆ పిల్లేమో లావుగా లేదు. లావుగా ఉన్నోళ్ళేసుకుంటే బావుంటది. సన్నగా ఉంటది. ఫుల్ హ్యాండ్స్ ఎందుకని జెప్పేసి అంటూ ఉన్నాననమాట.
ఈరోజు పెళ్లి వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయిదనమాట. మా డ్యాడీ, మా అత్తయ్య, చిన్నత్తయ్య ముగ్గురు అన్న, అక్క, చెల్లి అనమాట. వీళ్ళైతే ఒక మదర్‌కి పుట్టిన వాళ్ళు. సో, మాదైతే ఓన్ రిలేషన్. ఇదిగోండి మా చిన్నత్తయ్య అయితే మంచిగా ఇల్లంతా ముగ్గులేసేసుకుంది. తర్వాత ఇది వీళ్ళు ఏమంటారు జోగి తీసుకొనెళ్లారు కదా! వాళ్ళొచ్చేలోపు పొంగల్ పెట్టాలనమాట. పొంగల్ పెట్టేసి వాళ్ళొచ్చిన తర్వాత దిష్టి తీయడం కోసమని ఎర్రముద్దలైతే కలిపేసి అక్కడ పెట్టుకున్నారు. ఈలోపు ఈ తొండొచ్చేసి ఈ చెట్టు మీద ఎక్కి ఆడుతూ ఉందనమాట. అదొక క్లిప్పింగ్ లాగా తీసుకున్నాను. ఇంకా జోగయితే మొత్తం అన్ని ఊళ్ళు అంటే వాళ్ళెన్ని ఊళ్ళు తిరిగి రావాలనుకుంటున్నారో అన్ని ఊళ్ళైతే తిరిగేసి ఫైనల్‌గా ఇంటికి దగ్గరగా వచ్చారనమాట. ఈ కుక్క చూడండి మేమొచ్చేసామని చెప్పడానికొచ్చినట్టుగా ఎలా పరిగెట్టుకొనొస్తుందో, ఇంకా మా వాళ్ళందరూ అయితే వెయిట్ చేస్తున్నారనమాట. జోగి వచ్చేస్తే ఇంకా అందరం భోజనాలు చేయొచ్చు అని చెప్పేసి, భోజనాలు కూడా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేశారు. వాళ్ళు రావడమే ఆలస్యం. వాళ్ళకి పెట్టేసి ఇంక అందరూ తినేస్తారనమాట. ఏమేం చేశారో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే పులిహోర అయితే చేశారు. తర్వాత ఇదిగోండి రైసు, ఇంకా పక్కన వచ్చేసి ఇది దొండకాయ పచ్చడా? ఈ పచ్చడి దోసకాయ పచ్చడి కావచ్చు గుర్తులేదు నాకైతే. తర్వాత ఇదొచ్చేసి ఆలు కర్రీ. ఇంకా ఈ పక్కన వచ్చేసి వంకాయ, కాజు కర్రీ అనుకుంటా. వంకాయ, కాజు కర్రీ. తర్వాతయితే ఇక్కడ టమాటో పప్పు, అలాగే సాంబారనమాట. ఇగ ఇవి రెండైతే కామన్. ఏ పెళ్ళిళ్ళకెళ్ళినా గాని కామన్. చాలా బావుంటది కూడా. ఏంటో పెళ్ళిలో చేసింది. ఇంకా ఇవి. తర్వాత ఇక్కడొచ్చేసి పెరుగు, అలాగే స్వీట్‌లోకొచ్చేసి బాదుషా, అలాగే మా అత్తయ్య పొంగల్ పెట్టారు కదా! అది అన్నమాట. పొంగలన్నము. ఇంకా ఈరోజు లంచ్ అయితే ఇలా మంచిగా తినేసాం. ఇక్కడేంటి అనంటే మాకైతే ఆంధ్రాలో 16 రోజుల పండగయ్యే వరకు నాన్ వెజ్ పెట్టరు. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు తినరనమాట. మనకి తెలంగాణలో అయితే నాన్ వెజ్ పెడతారు మనకి పెళ్ళిళ్ళల్లో. ఇక్కడైతే పెళ్ళిళ్ళల్లో కూడా పెట్టరు. మామూలుగా వెజ్జే ఉంటది. ఇంకా ఇక్కడ జోగి అయితే అయిపోయిందనమాట. ఇంటికైతే వచ్చేసారు. ఇంకా మా అత్తయ్య అయితే వాళ్ళకి దిష్టి తీసేసి పెళ్ళికొడుక్కి ఇంట్లోకైతే తీసుకెళ్తున్నారిక్కడ. ఇంకా పెళ్ళికొడుక్కి, బాలదాసులకైతే ఇంట్లో భోజనాలు పెడుతున్నారు. ఇంక మేమందరం అయితే బయట కూర్చొని మంచిగా భోజనం అయితే చేసేసాము. ఆఫ్టర్‌నూన్ లంచ్. ఇంకా లంచ్ అయిపోయిన కాడ నుంచి అయితే మా వారు, నేను అయితే మా మామయ్యని చూడ్డానికైతే వెళ్ళామనమాట. మా మామయ్య వాళ్ళొచ్చేసి 9 మంది. అందులో ఒక మామయ్యకైతే రీసెంట్‌గా ఆపరేషన్ అయిందనమాట. ఇంకా తనని చూడ్డానికైతే వెళ్ళి ఈవినింగ్ పెళ్ళికొడుకుని చేసే టైంకైతే వచ్చామనమాట. ఇక్కడ మా వదిన అయితే ఇంకా మొత్తం ఫ్లోర్ క్లీన్ చేస్తుందనమాట. ఇక్కడ ఏంటనంటే ముగ్గు వేసేసి పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి పెళ్ళికొడుకుని చేస్తారు. అందుకని చెప్పేసి ఫస్ట్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఇక్కడైతే పీట ముగ్గు అయితే వేస్తున్నారండి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ పెయింట్ వేసుంది. కాకపోతే పీట ముగ్గు వేసే కూర్చోబెడతాం కదా! అందుకని చెప్పేసి ఇంకా మా వదిన అయితే ఇక్కడ ముగ్గు అయితే వేస్తుందనమాట. ఇక్కడ ఫైనల్‌గా ముగ్గైతే వేసేసారు. మాకొచ్చేసి పెళ్ళికొడుకు పక్కన పెళ్ళికొడుకునే కూర్చోబెడతారు. పెళ్లి కూతురు పక్కన పెళ్లి కూతురునే కూర్చోబెడతారు. కొంతమందికి ఏంటి అనంటే పెళ్ళికొడుకు పక్కన పెళ్లి కూతురుని కూర్చోబెడతారు. పెళ్లి కూతురు పక్కన పెళ్ళికొడుకుని కూర్చోబెడతారనమాట. నాకు మా వారికైతే పెళ్ళికొడుకు పక్కన పెళ్ళికొడుకునే కూర్చోబెట్టారు. నాకేమో మా ఇంటి దగ్గర పెళ్లి కూతురు పక్కన పెళ్లి కూతురునే కూర్చోబెట్టారనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మేము తాంబూలాలైతే రెడీ చేస్తున్నాము. అంటే వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇచ్చి పంపుతాం కదా! అందుకని చెప్పేసి. తర్వాత ఇక్కడ ఒక ఐదుగురం కలిసి పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని కూర్చోబెట్టే పీట ఏదైతే ఉందో దాని మీదైతే అక్షంతలు వేసేసాము. తర్వాత మా మమ్మీ అయితే ఫస్ట్ పెళ్ళికొడుకుని చేస్తుంది. ఎందుకంటే మా అమ్మ మేనత్త కాబట్టి మా అమ్మ అయితే ఫస్ట్ పెళ్ళికొడుకునైతే చేస్తుంది ఇక్కడ. ఇంకా మా అమ్మ చేసిన తర్వాత మా అత్తయ్య కూడా ఇది రోజు చేస్తున్నారు. ఇంకా మా తరపున కూడా ఈ రోజే అన్నమాట. మా అత్తయ్య అయితే కూర్చొని వెయిట్ చేస్తుందనమాట. అయిపోగానే మనం కూడా చేసేద్దాము అని చెప్పేసి. ఇంక వచ్చిన ముత్తైదులందరూ ఇంకా నిల్చొనున్నారు. కొంతమంది కూర్చొనున్నారు. కాళ్ళకి పసుపు రాపిచ్చుకుంటున్నారనమాట. బయట కూర్చునే వాళ్ళు బయట కూర్చున్నారు. లోన కూర్చునే వాళ్ళు లోన కూర్చున్నారనమాట. ఇంకా మా అత్తయ్య కూడా ఇక్కడ పెళ్ళికొడుకునైతే చేస్తుంది. ఇదిగోండి ఎక్కువ నలుగైతే పెట్టలేదండి. ఎందుకంటే కొందరికి స్కిన్ ఎలర్జీ లాగా ఉంటది కదా! మాకు ఎలర్జీ ఉన్నా సరే బాగా రాసేసారనమాట. మా మరిదినైతే మంచిగా వదిలేసారు. చాలా తక్కువ అంటే చాలా తక్కువ రాసారనమాట సున్నిపిండి మాత్రం.
మా పెళ్లి ఫోటోల్లో అయితే ఎక్కువగా నలుగే కనిపించేది. ఇక్కడైతే కొంచెం తక్కువగానే పెట్టాము. ఇంకా తర్వాత ఇక్కడ పాప కూడా మంచిగా రెడీ అయ్యేసైతే కూర్చుంది. తర్వాత ఇంకా మా అత్తయ్యది అయిపోయిన తర్వాత నేను వచ్చాననమాట. నేను ఇంకా నాకొచ్చిన విధంగా అయితే చేసేసాను. నాదయిపోయిన తర్వాత మా చెల్లిది అయిపోయిన తర్వాత మా ఆడపడుచు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ వచ్చినోళ్ళందరూ చేశారనమాట. నేనైతే ఎ ఎంతవరకి మెయిన్‌గా నాకు తెలిసిన వాళ్ళున్నారో అంతవరకే వీడియో అయితే యాడ్ చేస్తున్నాను. అందరిదేమి యాడ్ చేయట్లేదు. కొక్కి చూడు వెనకాల ఇటు ఎదురు ఇనప కొక్కు. సరిపోయేది ఉంచుకో, లాగుతాయడా. బట్టలు పెళ్ళికొడుకుని చేయడం అయిపోయిన తర్వాత అయితే ఇది నైట్ అనమాట. మా అమ్మ అయితే కశ్విని ఇలా నడిపేస్తుంది. భలేగా చిట్టి చిట్టి అడుగులు వేస్తూ భలే నడుస్తుందనమాట. ఇదిగోండి ఎంత క్యూట్‌గా నడుస్తుందో అసలకి. దానికి ఎంత సంతోషంగా ఉందో అసలు నడవడానికి. అంటే మామూలుగా కూర్చోబెడితేనేమో ఏడుస్తుంది. అలా మామూలుగా నడిపిస్తుంటేనేమో ఒకటే నవ్వడం అనమాట. భలేగా నవ్వుతుంది అసలకి. వస్తున్నా జరుగురా అంటుంది. ఓకే గుడ్ గుడ్ ఇచ్చేయి. బాబుదా బాబుదా ఎక్కడికి రా. దా డ్రైవింగ్ చేస్తున్నాం అనుకో వెనకాల ఎక్కుద్ది, కూర్చోదు, ఉంటది. కషి పెద్దనాన్న బండి ఏం చేస్తున్నావా? అయ్యో అయ్యో. ఇంకా తర్వాత పెళ్లి స్నానం కోసం అని చెప్పేసి ఇక్కడైతే బకెట్స్‌లో బిందెల్లో అయితే మొత్తం ఇలా పువ్వులు వేసేసి బిందెలకైతే 2 బంతి పువ్వుల మాలలుంటే అవి చుట్టేసామనమాట. అసలు ఇది ప్లాన్ లేదు. ప్లాన్ లేకపోయినా అప్పటికప్పుడు అనుకోని ఏదో ఉన్నంతలో అక్కడ దగ్గరవి తీసుకొచ్చి చేసేసామనమాట. ఇదిగోండి ఇక్కడ మా వారైతే వచ్చి ఇంకా వాళ్ళ తమ్ముడికి స్నానం అయితే చేపిస్తున్నారు. అందరూ చేపిచ్చారండి. అన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తే వీడియో బాగా లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను ఓన్లీ కొంచెం మాత్రమే యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ ఫైనల్‌గా వాళ్ళ అన్నలు, మరుదులు, బావలు అందరూ కలిసి ఇలా ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా పెళ్లి స్నానం అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే పెళ్ళికొడుక్కి బట్టలు పెడుతుందనమాట ఇక్కడ. ఫస్ట్ పెళ్ళికొడుకుని చేసేసి బొట్టు పెట్టేసి ఫస్ట్ బట్టలయితే పెట్టేస్తుంది. ఇంకా తర్వాత మా అత్తయ్య కూడా పెట్టేశారనమాట. ఇంక మొత్తం అందరిది అయిపోయిన తర్వాత మా ఆడపడుచు మంచిగా పెళ్ళికొడుకునైతే రెడీ చేసిందనమాట. ఇక్కడ మా మమ్మీ మా అత్తయ్య వాళ్ళకి కూడా బట్టలు పెట్టాలి కాబట్టి అత్తయ్య వాళ్ళకి కూడా పెడుతుందనమాట. భలే హ్యాపీగా అనిపించింది. ఈసారి హాలిడేస్‌ని అంటే పెళ్ళి వల్ల ఎంత ఎంజాయ్ చేసామంటే, పెళ్ళికి వెళ్ళిన తర్వాత కూడా మేము చీరాల్లో ఒక 2 డేస్ స్టే చేసి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చామనమాట. ఎప్పుడెళ్ళినా హడావుడిగా ఏదో మా పని మేము చేసుకున్నామా, వచ్చామా అన్నట్టు వచ్చేవాళ్ళం. ఈసారి మంచిగా మా వదిన వాళ్ళు కూడా ఉన్నారు, మా చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు. మంచిగా బీచ్‌కెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసైతే వచ్చామనమాట. తర్వాత ఇక్కడైతే మా అత్తయ్య కూడా పెళ్ళికొడుకుని చేసేసి బట్టలు అయితే పెట్టేసింది. ఇంకా తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అత్తయ్య, మామయ్య వాళ్ళు కూడా బట్టలు పెట్టేశారనమాట. నాకైతే పిన్ని, బాబాయ్ అవుతారు. ఇంకా తర్వాత మా ఆడపడుచు వచ్చేసి ఇక్కడ మంచిగా పారాణి అయితే పెడుతుంది. అలాగే పెళ్ళికొడుకుని చేసి బొట్టు కూడా పెడుతుందనమాట.
అసలు పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఎన్ని మెమోరీస్ క్రియేట్ అవుతాయంటే, ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక పండగలాగానే జరుగుతూ ఉంటదనమాట ఇంట్లో అయితే. ఇంకా మేమైతే జోగి రోజుకైతే వచ్చామనమాట. ఎందుకంటే మేమైతే చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటాము. పూణేలో ఉంటాము. మాకేంటి అనంటే 1 డే టోటల్‌గా జర్నీ పడతది. అలాగే ఏంటి అనంటే మాకు డైరెక్ట్‌గా రావడానికి అవ్వదు. హైదరాబాద్ వచ్చి ఉండి తర్వాత మేము చీరాలైతే వస్తాము ఎప్పుడైనా సరే. అలా మాకు 2 డేస్ టైం అయితే పట్టిపోతుందనమాట. అలాగే ఈసారి మేమైతే అందరం కలిసి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మా ఆడపడుచు వాళ్ళు, మా చెల్లి వాళ్ళు, మేము. అందుకని చెప్పేసి ఒక 2 డేస్ ఎక్కువగానే అక్కడ ఉండి, అక్కడ కూడా స్పెండ్ చేసి వాళ్ళతో ఇంకా అందరం కలిసేసి ఇక్కడికైతే వచ్చామనమాట. మార్నింగ్ వచ్చాము. వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ పెళ్లి దగ్గరకైతే వచ్చేసామనమాట. అంటే పెళ్ళింటికైతే వచ్చేసాం. పెళ్లి రేపనమాట. ఈరోజైతే పెళ్లి కొడుకుని చేస్తున్నారు. అలాగే జోగి కార్యక్రమం అయితే జరిగింది. ఇక్కడ ఫైనల్‌గా మా వదిన అయితే మంచిగా బొట్టయితే పెట్టేసిందనమాట. ఇక్కడ బుగ్గకి చుక్క కూడా పెడుతుంది. ఇగ చుక్కకు బదులుగా మన దగ్గర స్టిక్కర్స్ అయితే ఉంటున్నాయి కదా! స్టిక్కర్ అయితే పెట్టేస్తుందనమాట. ఇంకా ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి తర్వాత రోజు పొద్దున్నే రెడీ అయ్యి వచ్చామనమాట. మాకు ఈ చిన్నత్తయ్య వాళ్ళకి అంత డిస్టెన్స్ ఏమీ కాదండి. ఒక 15 మినిట్స్ టైంలో రీచ్ అయిపోతామనమాట ట్రాఫిక్ ఏం లేకపోతే. పిల్లలున్నారని చెప్పేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయి ఈరోజు బయట నుంచి ఫుడ్ అయితే తీసుకొచ్చుకొని తినేసి మంచిగా టైం అయితే స్పెండ్ చేసేసామనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.